అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను వినాయక చవితి స్పెషల్ తాలికల పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ పూరిపిండి తీసుకుంటున్నానండి. దాన్ని ఒక బౌల్లో వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీకి ఎలా తడుపుకుంటారో అలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 10 minutes పక్కకు పెట్టేసుకోండి. 10 minutes తర్వాత మూత తెరుచుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఈ వీడియోలో చూసిన విధంగా బియ్య పిండిని చల్లుకోండి. అలాగే చేతి మీద కూడా వేసుకోండి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా చేసుకోండి. ఇలా బియ్య పిండి వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటాయండి. ఇలాగే అన్ని తాలికల్ని చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మనం చేసి పెట్టుకున్న తాలికల్ని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసేసుకోండి. వేసేటప్పుడు అతుక్కొని ఉంటాయండి, భయపడాల్సిన అక్కర్లేదండి. అవి నీళ్ళలో వేయగానే విడిపోతాయి అన్నమాట. దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి. చూసారా ఎలా విడిపోయాయో? ఒక 7 minutes తర్వాత నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ షుగర్ని వేసుకుంటున్నాను. మనం ఎంతైతే పిండి తీసుకున్నానో అంత షుగర్ వేసుకున్నాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఒక 8 to 10 minutes వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 లీటర్ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. ఇందులో నుంచి ఫస్ట్ 3/4 లీటర్ పాలని వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ బియ్యపిండిని వేసుకుంటున్నాను. అండ్ మనం మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదండి, 250 ml, దాన్ని పోసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా చేతిని యూస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా మన స్వీట్ బాయిల్ అయ్యే టైంలో మనం చేసి పెట్టుకున్న బియ్యపిండి మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఈ బియ్యపిండి మిక్చర్ని పోస్తూ బాగా కలిపేసుకోండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఈ బియ్యపిండి మిక్చర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటుతుందండి. ఇలా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాజుని ముక్కలు చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకొని కాజుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, తాలికల పాయసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి.
ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.